అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఈరోజు హదీసు వెలుగు పుస్తక పఠనం నుండి పరలోకాన్ని విశ్వసించడానికి గురించిన కొన్ని హదీసులు మనం తెలుసుకుందాం. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి అన్నారు, ఒకవైపున సూర్ ఊదే దూత ఇస్రాఫీల్ బాకా నోటిలో పెట్టుకుని దైవాదేశం కొరకు చెవులు అప్పగించి తల వంచి బాకా ఊదే ఆజ్ఞ ఎప్పుడవుతుందా అని నిరీక్షిస్తూ ఉండగా నేను సుఖంగా నిశ్చింతగా ఎలా జీవితం గడపగలను? అక్కడున్న జనులు, దైవ ప్రవక్త, అయితే మమ్మల్ని ఏమి చెయ్యమంటారో కాస్త చెప్పండి అని అడిగారు. హస్బునుల్లాహు వనియమల్ వకీల్ అని పఠిస్తూ ఉండండి అని బోధించారు ప్రవక్త మహనీయులు సల్లల్లాహు అలైహి వసల్లం. సూర్ అంటే సైన్యానికి ప్రమాదాన్ని సూచించడానికి సూచనగా లేదా సైన్యాన్ని సమీకరించడానికి వినియోగించే బాకా లేక బిగిల్ అని అర్థం. అయితే ప్రళయ సూచనగా ఊదబడే బాకాను అర్థం చేసుకోవడం ఎవరితరం? పరలోక జీవితం పట్ల మహాప్రవక్త కనపరిచిన వ్యాకులత విచారాన్ని చూచి ప్రజలు మరీ భయాందోళనలకు లోనయ్యారు. అందుకే మీరే ఇలా తల్లడిల్లిపోతూ ఉంటే ఇక మా గతేమవుతుందో, ఆ విషమ పరిస్థితిని దాటుకుపోయే మార్గమేమిటో చెప్పండని అడిగారు. దానికి సమాధానంగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పిన దివ్య వచనానికి అర్థం, మాకు అల్లాహ్ చాలు, ఆయనే సర్వోత్తమ సంరక్షకుడు, వరప్రదాత. ఈ వచనాన్ని పఠించటం అంటే ఆ విధంగా ఆచరించటం అన్నమాట. దైవంపై భారం మోపి ఆయన శరణులో, ఆయన అండ నీడల్లో, ఆయన ఊడిగంలో మనుగడ సాగించిన వారికే ఆ ప్రళయం నాడు సాఫల్యం సిద్ధిస్తుందన్నమాట. ఎవరైతే ప్రళయ దినాన్ని కనులారా చూడదలుచుకుంటే ఇజస్షంసు కువ్విరత్ ఇజస్సమావున్ ఫతరత్ ఇజస్సమావున్ షక్కత్ అనే సూరాలు పఠించాలి అని ఉపదేశించారు దైవవ్యక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ హదీసులో ప్రస్తావించబడిన సూరాలు మూడింటిలోనూ ప్రళయ దినాన జరగబోయే సంఘటనల వివరాలు కన్నులకు కట్టినట్లుగా ఒక్కొక్క దృశ్యాన్ని, ఒక్కొక్క కోవకు చెందిన వ్యక్తుల ప్రవర్తనను, ఆ రోజున సూర్య చంద్రాది గ్రహాలు దాల్చే రూపాల్ని అతి ప్రస్ఫుటంగా చిత్రీకరించడం జరిగింది. ఒక రోజున మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యౌమైజిన్ తుహద్దిసు అఖ్బారహ, ఆ దినం ధరణి తన సకల సమాచారాలు వెల్లడి చేస్తుంది అనే ఆయతను పఠించి, సమాచారాలు వెల్లడి చేయటం అంటే అర్థం ఏమిటో తెలుసా అని తన సహచరులని అడిగారు. అల్లాహకు, ఆయన ప్రవక్తకే అన్నీ తెలుసు అని సమాధానమిచ్చారు అక్కడున్నవారు. ప్రవక్త మహనీయులు సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరించారు, నా వెన్నుపై ఫలానా పురుషుడు లేదా ఫలానా స్త్రీ ఫలానా రోజున ఫలానా సమయాన ఒకానొక మంచి పనో లేక చెడు కార్యమో చేశారనే యథార్థానికి భూమి ప్రళయ దినాన సాక్ష్యమిస్తుంది. ఈ ఆయత్కు అర్థమిదే. ప్రజలు చేసే కర్మల్ని ఈ ఆయత్ ఖురాన్ వాక్యంలో సమాచారం అని పేర్కొనటం జరిగింది. ఈ హదీసు ద్వారా మనుషులు ప్రపంచాన్ని చేసే ప్రతి కార్యం, ప్రతి కదలిక, ఆడిన ప్రతి మాట పొల్లుపోకుండా భద్రంగా ఉందని, ఆ రోజు అంతా వెల్లడి అవుతుందని తెలుస్తోంది. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు, ప్రళయ దినాన మీలో ప్రతి ఒక్కరితో అల్లాహ్ ప్రత్యక్షంగా మాట్లాడతాడు. అక్కడ అతనికై సిఫారసు చేసేవాడు కానీ, అతడు తప్పించుకునేందుకు తలదాచుకునేందుకు కానీ చోటు దొరకదు. సహాయం కొరకు అతడు తన కుడి ప్రక్కన చూస్తాడు. అక్కడ తాను చేసిన కర్మలు తప్ప మరేది కనిపించదు. మళ్ళీ ఎడమవైపునకు చూపులు మరలిస్తాడు. అక్కడ తన కర్మలు తప్ప మరేమీ కానరావు. ముందుకు చూస్తాడు. అటు అతి భయంకరమైన నరకం తప్ప మరేమీ అగుపించదు. కనుక ప్రజలారా, నరకాగ్ని నుండి రక్షించుకునేందుకు తాపత్రయపడండి. ఖర్జూర పండులో సగభాగం దానం చేసైనా సరే. ఈ హదీసులో ప్రళయ దినాన మనిషి తన ముందు ప్రత్యక్షమయ్యే నరక జ్వాలల నుంచి తప్పించుకోవడానికి మార్గాలు అన్వేషిస్తే అతనికి ఎలాంటి రక్షణ దొరకకపోవటమే కాక, ఆనాడు అతనికి తోడుగా కుడియడమల నిలిచేవి కేవలం అతను చేసిన కర్మలు మాత్రమే అని తెలపటం జరిగింది. ఇలాంటి పరిస్థితిలో వీలైనన్ని సత్కర్మలు ఆచరించి ఆనాటి నరకయాత్ర నుండి తప్పించుకునేందుకు కృషి చేయాలని బోధించటం జరిగింది. అలాంటి సత్కర్మల్లో బీద సాధలకు, అనాథలకు సేవ చెయ్యాలని
సహాయాన్ని అందించాలని సహకారాన్ని ఇక్కడ పేర్కొనటం జరిగింది. ఖర్జూరపు సగభాగమైన దానం చెయ్యటం అన్న దానికి భావం ఏమంటే, మనిషి వద్ద కేవలం ఒక ఖర్జూర పండే ఉన్నప్పుడు అందులో సగం పండు తన నిరుపేద సోదరునికి ప్రదానం చేస్తే అది కూడా గొప్ప సత్కార్యమే. ఎందుకంటే అల్లాహ్ సత్కర్మల పరిమాణాన్ని చూడడు, దాని వెనుకనున్న సంకల్పాన్ని పరిగణలోనికి తీసుకుంటాడు. ఆమీన్.